Hi, all of you. The subject I'm going to deal is HVDC transmission, Department of Triple E, Cheburu Engineering College. Right. Last class we have covered the topics that is in first unit. Some topics we have covered, that is introduction and some comparison between AC and DC transmission, some applications of AC DC, DC transmission system, and some economical and economics and terminal equipment of HVDC transmission, right? Coming to this class, we are going to discuss that is types of DC, types of HVDC links and operators required for HVDC system, right? These topics we are going to discuss in this class, right? Types of DC link. The first topic is in this class types of DC links. So types of DC links actually means the lazy link means from one station to another station, the transmission of power from through the lines. Nothing but generally we discuss that ఇప్పుడు మనం ఎలా చెప్తామంటే జనరేటింగ్ ప్లాంట్స్ దగ్గర నుంచి మన లోడ్ సైడ్కి వచ్చే ఒక నెట్వర్క్ ఏమంటామంటే ట్రాన్స్మిషన్ నెట్వర్క్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అంటాం అవునా. సో అదే ఇక్కడ ఏంటంటే ఒక ట్రాన్స్మిషన్ నెట్వర్క్ లో ఒక డిసి లింక్, డిసి ట్రాన్స్మిషన్ లింక్స్ అంటాం. యాక్చువల్గా డిసి లింక్స్ అంటే ఎలా ట్రాన్స్మిషన్ చేస్తావు పవర్ ని అనేది. సో ఫర్ కనెక్టింగ్ టూ నెట్వర్క్స్ ఆర్ ఏ సిస్టమ్, వేరియస్ టైప్స్ ఆఫ్ డిసి లింక్స్ ఆర్ యూస్డ్. మీన్స్ సింపుల్ అమ్మ, ఒక చిన్న పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మన జనరేషన్ యాక్చువల్లీ మ్యాక్సిమం ఆఫ్ జనరేషన్ ఇన్ ద లార్జ్ అమౌంట్ ఆఫ్ జనరేషన్ ఇన్ ఏసీ మేనర్ ఓన్లీ, అవునా. ఈ ఏసీలో మేనర్ లో ఉన్న ఏసీ జనరేషన్ ఏంటంటే డీసీకి కన్వర్ట్ చేసుకోవాలి. అంటే అక్కడ నుంచి ఒక పాయింట్ దగ్గర ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే త్రూ డీసీ అయితే. సో ఫర్ కనెక్టింగ్ ద టూ నెట్వర్క్స్ ఆఫ్ ఎ సిస్టమ్ వేరియస్ టైప్స్ ఆఫ్ డీసీ లింక్స్ యూజ్డ్ అని చెప్తున్నాడు, ఓకేనా. There are mainly three types ఉన్నాయి మనకి. ఫస్ట్ వన్ is monopolar link, bipolar link, and third one is homopolar link, right? These are the three types: homopolar link, bipolar link, and the first one is monopolar link, right? Simple, the name itself will cover that topics also. Here first one is monopolar link, right? So it has a single conductor, of negative polarity and uses earth or sea for the return path of the current, right? And actually this is the diagram for monopolar link in material. ఇక్కడ చూడమ్మా, ఫస్ట్ వన్ ఈజ్ సో దిస్ ఈస్ జనరేటింగ్ ప్లాంట్ అనుకుందాం. ఇక్కడ ఏంటంటే ఏసీ పవర్ జనరేట్ చేస్తారు. ఏసీ పవర్ ఏంటంటే కన్వర్ట్ చేస్తాం అంటే ఏంటి, సో ఏసీ టు డీసీ కన్వర్ట్ చేసేసి ఆ డీసీ నుంచి మనం ట్రాన్స్మిట్ చేసుకోవాలి ఓవర్ లాంగ్ డిస్టెన్సెస్. లాంగర్ డిస్టెన్సెస్ డిపెండ్స్ అపాన్ అనమాట, ఓకేనా. ట్రాన్స్మిట్ చేసుకొని అగైన్ ఇక్కడ ఏంటంటే ఒక డిస్ట్రిబ్యూషన్ సైడ్ మనం ఏంటంటే అంటే రిసీవింగ్ సైడ్ ఏంటంటే ఒక కన్వర్టర్ యూజ్ చేసుకోవాలి. దట్ కన్వర్టర్ తీసుకోవాలి అనమాట ఇన్వర్టర్ అనమాట. అంటే ఏంటి, డీసీ టు ఏసీ కన్వర్ట్ చేసుకుంటాం అండ్ ఏసీ కన్వర్ట్ చేసుకొని రిక్వైర్డ్ ఫ్రీక్వెన్సీలో కన్వర్ట్ చేసుకొని ఏసీ పవర్ యూజ్ చేసుకుంటాం. అది యాక్చువల్ ప్రాసెస్ త్రూ ఏ లింక్స్ అనమాట. మోనోపోలార్ లింక్ ఏంటంటే ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ లింక్ అనమాట, వన్ లింక్ మాత్రమే ఉంటుంది ఇక్కడ, రైట్. సో ఇది చెప్పారు, ఇట్ హ్యాస్ ఎ సింగిల్ కండక్టర్. దిస్ ఇస్ ద సింగిల్ కండక్టర్ విత్ నెగిటివ్ పొలారిటీ అనమాట, ఓకే. సో యూజెస్ ఎర్త్ ఆర్ సీ ఫర్ ద రిటర్న్ పాత్. అంటే ఎర్త్ రిటర్న్ పాత్ ఎలా యూజ్ చేసుకుంటారంటే దట్ ఈస్ సి ఆర్ ఎర్త్ అని చెప్తున్నాడు, ఓకేనా, ఫర్ ద కరెంట్, రిటర్న్ పాత్ ఆఫ్ కరెంట్. సమ్ టైమ్స్ ద మెటాలిక్ రిటర్న్ ఈజ్ ఆల్సో యూజ్డ్, ఓకే. మెటాలిక్ రిటర్న్ ఆల్సో యూజ్డ్ అన్నాడు. ఇన్ ద monopolar link, two converters are placed at the end of each pole. Two converters are placed at the end of each pole, right? Earthing of poles is done by earth electrodes placed about 15 to 55 kilometers away from the respective terminal stations.
సింపుల్. ఈ ఎర్త్ ఎలక్ట్రోడ్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే మనం ఎర్తింగ్ ఆఫ్ పోల్స్ అంటాం కదా. సో ఎర్తింగ్ ఆఫ్ పోల్స్ విల్ బి డన్ బై ఎర్త్ ఎలక్ట్రోడ్స్ అనమాట. అక్కడ మనం చేసేది ఏంటంటే ఎర్త్ ఎలక్ట్రోడ్స్. సో విచ్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే 15 to 55 kilometers అవే ఫ్రమ్ ద టెర్మినల్ ఎక్విప్మెంట్ స్టేషన్స్. వీటికి 15 to 55 kilometers అవే ఫ్రమ్ ద స్టేషన్స్ చేస్తూ ఉంటాడు అనమాట. ఓకేనా. But this link has several advantages because it uses earth as a return path. అంటే మనకి సపరేట్ గా ఒక కండక్టర్ అవసరం లేదు ఫర్ రిటర్న్ పాత్. ఎందుకంటే ఇప్పుడు కండక్టర్ సైడ్ పిరిగిపోయింది కదా మనకి, ఇంకో కండక్టర్ యూజ్ చేసుకునే ఎర్త్కి ఫ్రమ్ స్టేషన్ అంటే డిఫరెంట్ స్టేషన్ నుంచి మళ్ళీ ఇంకో కండక్టర్ రిటర్న్ పాత్ ఆఫ్ కరెంట్ కంపల్సరీ కదా. వితౌట్ రిటర్న్ పాత్ ఆఫ్ కరెంట్ దెర్ ఇస్ నో మీనింగ్, అవునా కదా. సో రిటర్న్ పాత్ కంపల్సరీ ఇక్కడ ఎర్త్ యూజ్ చేసుకున్నాడు కాబట్టి సో మనకి కాస్ట్ ఎఫెక్ట్ రెడ్యూస్ అయిపోయింది మనకి. ఓకేనా. దట్ ఈస్ ద వెరీ అడ్వాంటేజ్ ఈస్ దేర్ ఇన్ మోనోపోలార్ లింక్, రైట్. సో బట్ ఏంటంటే బల్క్ అమౌంట్ ఆఫ్ పవర్ ని వీ కెనాట్ ట్రాన్స్ఫర్, ఓకే, ఫర్ లాంగ్ డిస్టెన్సెస్. అదొక డిసడ్వాంటేజ్ ఉంది. ఫర్ దట్ వి గో ఫర్ బైపోలార్ లింక్ అనమాట, రైట్. ద బైపోలార్ లింక్ హ్యాస్ 2 conductors, రైట్. సో వన్ ఈస్ పాజిటివ్ అండ్ another one is negative to the earth. సింపుల్. ఇక్కడ అడ్వాంటేజ్ ఉండొచ్చు అండ్ డిసడ్వాంటేజ్ కూడా ఉండొచ్చు. సో దిస్ ఇస్ ద సిస్టమ్, బైపోలార్ లింక్ సిస్టమ్. సో జనరల్లీ యూ హ్యావ్ సీన్ ఇట్ కెన్ బి సీన్ అవుట్ సైడ్, దట్ ఈస్ ఫ్రమ్ వైజాగ్ టు బెంగళూరు యూ హ్యావ్ వన్ ట్రాన్స్మిషన్ లింక్ ఈస్ దేర్ నియర్ బై. మనం ఏంటంటే ఇక్కడ నర్సరావుపేట దగ్గర, నర్సరావుపేట వెళ్ళేటప్పుడు చూడొచ్చు, గుంటూరు నుంచి నర్సరావుపేట వెళ్ళేటప్పుడు ఈ డీసీ లింక్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ నుంచి నర్సరావుపేట అండ్ దట్ సి కనిగిరి అండ్ కడప మీదకి ఏంటంటే బెంగళూరు వెళ్ళిపోయింది ఈ లైన్. ఓకేనా. వైజాగ్ నుంచి స్టార్ట్ అయింది ఆ లైన్, వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి అలా ఆ లైన్ అక్కడ దాకా ఉందన్నమాట, అబౌవ్ 500 kilometers కాబట్టి, రైట్. సో దట్ ఈస్ నథింగ్ బట్ బైపోలార్ లింక్ ఓన్లీ, రైట్. సో దిస్ ఈస్ ఏ సిస్టమ్, ఓకేనా. కన్వర్ట్స్ డీసీ కన్వర్టర్స్ యూస్ చేసుకున్నాడు అండ్ డీసీ ట్రాన్స్మిషన్ పాజిటివ్ పొలారిటీ, దిస్ ఈస్ నెగిటివ్ పొలారిటీ, రైట్, ఫర్ రిటర్న్ పాత్ ఆఫ్ కరెంట్. సో దిస్ ఈస్ ఇన్వర్టర్ స్టేషన్ అండ్ సేమ్ ప్రాసెస్, అదే ఇది మాకేం చేంజ్ అవ్వదు, రైట్. సో ద బైపోలార్ లింక్ హ్యాస్ 2 conductors అని చెప్పి 2 conductors ఉంటాయి. బైపోలార్ లింక్, బైపోలార్ అంటే మీనింగ్ ఏమన్నా 2 links 2 conductors ఉంటాయి. వన్ ఈస్ పాజిటివ్ అండ్ వన్ ఈస్ నెగిటివ్ టు ద ఎర్త్. ద లింక్ హ్యాస్ కన్వర్టర్ స్టేషన్ అట్ ఈచ్ ఎండ్. అంటే ఈ లింక్ ఏంటంటే కన్వర్టర్ స్టేషన్ అంటే ఇక్కడ అంటే ఫ్రమ్ సెండింగ్ ఎండ్ ఉంటుంది, ఇక్కడ రిసీవింగ్ ఎండ్ సైడ్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే రెండు ఒక చోట పెట్టేసుకోవచ్చు మనం, పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే షార్ట్ డిస్టెన్స్ కదా. ఇప్పుడు మార్క్చంద్ ప్రాజెక్ట్ అని చెప్పాను, మోనోపోలార్ లింక్ అంటే మార్క్చంద్ ప్రాజెక్ట్ ఉంది. మార్క్చంద్ ప్రాజెక్ట్ ఏంటంటే వైజాగ్ నుంచి ఒరిస్సాకి మనం పవర్ ట్రాన్స్ఫర్ చేయాలి. సో వైజాగ్ నుంచి ఒరిస్సా ట్రాన్స్ఫర్ చేయాలంటే చాలా తక్కువ డిస్టెన్స్ అది, అంటే ఓవర్ 500 kilometers అబౌవ్ డిస్టెన్స్ అయితే వి గో ఫర్ హెచ్విడిసి. బట్ ఇక్కడ ఏంటంటే తక్కువ డిస్టెన్స్ కాబట్టి ఈ కన్వర్టర్ స్టేషన్స్ రెండు ఒకే చోట పెట్టుకుంటాడు. కన్వర్టర్ స్టేషన్స్ అంటే ఏంటమ్మా, కన్వర్టర్ 1 అండ్ కన్వర్టర్ 2 అంటే రెక్టిఫైర్ ఇన్వర్టర్ రెండు ఒక చోట పెట్టుకొని సో ఒకేసారి ఏంటంటే కన్వర్ట్ చేసేసి సెండ్ చేస్తారు. ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే ఇదేమో సెండింగ్ అండ్ సైడ్ ఉంటుంది, ఇదేమో రిసీవింగ్ అండ్ సైడ్ ఉంటుంది. అది వాడు చెప్పే పాయింట్ ఇక్కడ. సో రైట్. సో ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద కన్వర్టర్ స్టేషన్స్ ఆర్ ఎర్త్డ్ త్రూ ఎలక్ట్రోడ్స్. ఓకే. ద వోల్టేజ్ ఆఫ్ ద earthed electrodes is just half the voltage of the conductor used. Okay, simple for the transmission of HVDC, right? So the most significant advantage of the bipolar link is that if any of the their links stop operating అంటే ఏదైనా ఒక లింక్ ఆగిపోయింది అనుకుందాం, సో అప్పుడు ఏంటంటే ఇట్ బికమ్స్ అన్ మోనోపోలార్ లింక్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే గ్రౌండ్ యాజ్ ఎ రిటర్న్ పాత్ కాబట్టి. ఓకేనా. సో ద హాఫ్ ఆఫ్ ద సిస్టమ్ కంటిన్యూస్ సప్లై ద పవర్, సచ్ టైప్స్ ఆఫ్ లింక్స్ కామన్ యూజ్డ్ ఇన్ హెచ్డి సిస్టమ్. అందుకేంటంటే సో మాక్సిమం ఏంటంటే ప్రాక్టికల్ మనం వి గో ఫర్ బైపోలార్ లింక్స్ అనమాట. ఎందుకంటే బోత్ ద ఇప్పుడు ఎనీ ఫాల్ట్ అక్కర్స్ ఇన్ ది సిస్టమ్, మోనోపోలార్ లింక్ ఏమవుతుంది, పర్మనెంట్ గా ఆగిపోద్ది సిస్టమ్ మొత్తం. బట్ బైపోలార్ లింక్ ఏంటంటే ఒక టెర్మినల్ ఒక లింక్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే ఇంకా అనదర్ లింక్ రెండో లింక్ ఏంటంటే వర్క్ అవుతుంది. So for the return path, we can use as a earth as a electrode. That is in second path on return path for the current, right? So this is about that is a bipolar link, right? And coming to last one is homopolar link. Homopolar link code in 2 conductors ఉంటాయి, but same polarity. Simple point.
ఫస్ట్ మోనోపోలార్ లింక్ లో ఒకే ఒక కనెక్ట్ ఉంటుంది. అదే ఒకే ఒక కనెక్టర్ ప్లేస్ చేస్తాం. దట్ ఈస్ నెగిటివ్ పొలారిటీ అని చెప్పాం, అవునా. అండ్ దెన్ బైపోలార్ లో ఒక పాజిటివ్ అండ్ ఒకటి నెగిటివ్ ఉంటుందని చెప్పాం. నెక్స్ట్ ఇక్కడ మోనోపోలార్ ఏంటంటే హోమోపోలార్ ఏంటంటే సేమ్ పొలారిటీ ఉంటుంది, నెగిటివ్ పొలారిటీ, ఓకేనా. అండ్ ఆల్వేస్ ఆపరేట్స్ విత్ ఎర్త్ ఆర్ మెటాలిక్ రిటర్న్, రైట్. సేమ్ ప్రీవియస్ చెప్పాం కదా మోనోపోలార్ లో అలాగే, అవునా. సో ఇన్ homopolar link, poles are operated in parallel, right, which reduces the insulation costs. అంటే ఏంటంటే ఇక్కడ మనం ప్యారల్ కనెక్ట్ చేస్తే మనకి ఏంటంటే ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ విల్ బి లెస్ అనమాట. ఎందుకంటే మనం హై వోల్టేజెస్ ఇన్సులేషన్ యాక్చువల్ గా ఎక్కువ పెరిగిద్ది, అవునా. బట్ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే వీ కెనాట్ యూజ్ ఇట్ ఇన్ ప్రెజెంట్ అనమాట. ఇక్కడ యూజ్ చేయలేము. దిస్ ఈస్ ద హోమ్ పోలార్ లింక్ యాక్చువల్లీ. సేమ్ ప్రాసెస్, బట్ ఏంటంటే ద కనెక్టర్స్ ఆర్ బోత్ నెగటివ్. సిమిలర్లీ ఇట్ ఈస్ బైపోలార్ లింక్ ఓన్లీ, రైట్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ టాపిక్, వెరీ 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 ఇంపార్టెంట్. దిస్ కంటిన్యూస్ ద నెక్స్ట్ టాపిక్ యాక్చువల్లీ. సెకండ్ నోటికి వెళ్ళిపోవచ్చు యాక్చువల్లీ కంప్లీట్ అయిపోతే మ్యాక్సిమం, రైట్. సో ట్రై చేయండి, చూడమ్మా. సో టిపికల్ లేఅవుట్ ఆఫ్ HVDC సిస్టమ్. The HVDC system has the following main components. This is the layout of HVDC system. Okay. Mainly we have some concepts are there, for some parts are there, main components. So first one ఏంటంటే కన్వర్టర్ స్టేషన్ అండ్ కన్వర్టర్ యూనిట్, కన్వర్టర్ వాల్వ్స్, కన్వర్టర్ ట్రాన్స్ఫార్మర్స్. సో ఇదేంటంటే అంతా కన్వర్టర్ స్టేషన్ దగ్గర ఉంటుంది మనకి, అవునా కదా. కన్వర్టర్ ఫస్ట్ వాడు చెప్పింది కన్వర్టర్ స్టేషన్, అవునా. కన్వర్టర్ స్టేషన్ అంటే ఏంటి? సో దిస్ ఇస్ ద కన్వర్టర్ స్టేషన్ అంటాం, ట్రాన్స్ఫర్ చేయడానికి. అంటే ఇదంతా కన్వర్టర్ స్టేషన్ అనమాట, అవునా. అండ్ నెక్స్ట్ సెకండ్ కన్వర్టర్ యూనిట్, అదే కన్వర్టర్ వాల్వ్స్ కూడా సేమ్ కన్వర్టర్ ట్రాన్స్ఫార్మర్స్, రైట్. సో ఇదంతా ఏంటంటే ఈ పార్ట్ మొత్తం మనం ఇప్పుడు డిస్కస్ చేసిన ఫస్ట్ పాయింట్స్ 4 పాయింట్స్ ఉంటాయి దాంట్లో మనకి, అవునా. నెక్స్ట్ ఫిల్టర్స్ ఏంటంటే ఇక్కడ మనం సో ఏదైనా ఇక్కడ యూజ్ చేసే ఫిల్టర్స్ అన్నమాట, DC ఫిల్టర్స్ యూజ్ చేస్తూ ఉంటాడు టు రెడ్యూస్ ద హార్మోనిక్స్ అనమాట, ఓకేనా. డిస్కస్ చేద్దాం. అండ్ AC ఫిల్టర్స్ అదో హై ఫ్రీక్వెన్సీ ఫిల్టర్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, 3 ఉన్నాయి మనకి. బట్ రియాక్టివ్ పవర్ సోర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇఫ్ వోల్టేజ్ డ్రాప్స్ అని అక్కడ అయితే, అంటే ఏదైనా జరిగితే అక్కడ, ఓకేనా. 99% ఉండదు, బట్ ఏంటంటే రియాక్టివ్ రిక్వైర్మెంట్స్ విల్ బి ఎగ్జిస్ట్ వెన్ హార్మోనిక్స్ ఆల్సో ఎగ్జిస్ట్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ స్మూతింగ్ రియాక్టర్ అండ్ దెన్ HVDC సిస్టమ్ పోల్స్, ఓకే. సో దీస్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఇన్ HVDC ట్రాన్స్మిషన్ సిస్టమ్. దట్ ఈస్ సమ్ లేఅవుట్ చూడండి ఒకసారి. దిస్ ద లేఅవుట్, ఓకేనా. సింపుల్ గా ఒక్కొక్క పాయింట్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్త చూడండి. ఫస్ట్ వన్ ఇస్ కన్వర్టర్ స్టేషన్ అన్నాడు. కన్వర్టర్ స్టేషన్ అంటే ఏంటమ్మా? దిస్ ఇస్ ద కన్వర్టర్ స్టేషన్, రైట్. ఇక్కడ ఏంటంటే మనకి ద టెర్మినల్ సబ్ స్టేషన్స్ విచ్ కన్వర్ట్ అన్ AC టు DC ఆర్ కాల్డ్ రెక్టిఫైయర్. అంటే యాక్చువల్గా మనకి జనరేట్ అయ్యే పవర్ ఏంటమ్మా? దిస్ ఈస్ AC జనరేట్ అవుతుంది, అవునా. సో AC నుంచి మనం DCకి కన్వర్ట్ చేయాలంటే కంపల్సరీ సమ్ రెక్టిఫైర్ కావాలి, అవునా. సో ద టెర్మినల్ సబ్ స్టేషన్స్ విచ్ కన్వర్ట్ AC to DC are called rectifier terminal, while the terminal substation which convert DC to AC are called inverter terminal. This is a converter and ఇక్కడ ఉండేది ఏంటంటే ఇన్వర్టర్ టెర్మినల్, రైట్. ఎవ్రీ టెర్మినల్ ఈస్ డిజైన్ టు వర్క్ బోత్ రెక్టిఫైర్ అండ్ ఇన్వర్టర్. అంటే ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే మనం మ్యానుఫ్యాక్చర్ అంటే ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏంటంటే ఫర్ ద బోత్ ద టెర్మినల్స్, అంటే ఇది అందుకేంటంటే దీనికి కన్వర్టర్ అంటాడు కానీ దట్ ఈస్ నాట్ ఫర్ రెక్టిఫైర్ ఇన్వర్టర్ అని చెప్పడు. దిస్ ఇస్ ద కన్వర్టర్ అంటారు. కన్వర్టర్ అంటే ఇట్ మే బి యూజ్డ్ ఫర్ రెక్టిఫైర్ ఆర్ ఇన్వర్టర్ అనమాట. అదే పాయింట్ ఇక్కడ డిస్కస్ చేసాడు. సో ఎవ్రీ టెర్మినల్ ఈజ్ డిజైన్డ్ టు వర్క్ బోత్ రెక్టిఫైర్ అండ్ ఇన్వర్టర్ మోడ్. దెర్ఫోర్ ఈచ్ టెర్మినల్ ఈజ్ కాల్డ్ కన్వర్టర్ టెర్మినల్ ఆర్ రెక్టిఫైర్ టెర్మినల్, ఏదైనా అనొచ్చు, ఓకేనా. ద 2 టెర్మినల్ HVDC సిస్టమ్ హ్యాస్ ఓన్లీ 2 టెర్మినల్స్ 1 HVDC లైన్ అనమాట, ఓకేనా.
And coming to next one is converter unit. Converter unit means the conversion from AC to DC and vice versa is done by HVDC converter station only by using the three-phase bridge converters. Three-phase bridge converters అన్నమాట యూజ్ చేసేది మనం. రైట్, ఈ చాప్టర్ ఏంటంటే నీట్గా నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేయొచ్చు. అదే బ్రిడ్జ్ యూనిట్ అని, దట్ ఈస్ దిస్ బ్రిడ్జ్ సర్క్యూట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ గ్రెడ్జ్ సర్క్యూట్ అంటాం. అవునా, యాక్చువల్లీ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ వస్తుంది మనకి ఇది. ఓకే, సో ఇన్ హెచ్విడిసి ట్రాన్స్మిషన్ ఏ 12 pulse బ్రిడ్జ్ కన్వర్టర్ ఈజ్ యూజ్డ్. సో గుర్తుపెట్టుకోండి, ఏ 12 pulse bridge converter is used in this one. Okay, the converters obtained by connecting 2 or 6 pulse bridges in series కనెక్ట్ చేస్తారు యాక్చువల్లీ వాడు. ఓకేనా, ఎందుకంటే 6 pulse bridges తీసుకొని దాన్ని సిరీస్ కనెక్ట్ చేస్తే వచ్చేది ఏంటంటే 12 pulse bridge converters. రైట్, అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్ ఈజ్ కన్వర్టర్ ట్రాన్స్ఫార్మర్. ట్రాన్స్ఫార్మర్ మెయిన్ పర్పస్ ఏంటి చూద్దాం. రైట్, the converter transformers converts AC networks to DC networks or vice versa. So they have two sets of three-phase windings, right? So the AC side winding is connected to the AC bus bar. Avuna kada. The wall side is connected to the bridge, wall bridge. These windings are connected in star of one of the transformer, delta to another. And simple, star side emo AC side connect chestaru, delta emo DC side connect chestaru. Star from this side and delta and ఈ సైడ్ కనెక్ట్ చేస్తారు. అదే ఇక్కడ పాయింట్ చెప్పాడు. ద ఏసీ సైడ్ వైండింగ్స్ ఆఫ్ ద 2 3-phase ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ స్టార్ విత్ ద న్యూట్రల్ గ్రౌండింగ్ అన్నమాట. ఓకేనా, ద వాల్ సైడ్ ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ ఈస్ డిజైన్ విత్ టు విత్స్టాండ్ ద ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ స్ట్రెస్ అండ్ డైరెక్ట్ వోల్టేజ్ స్ట్రెస్ ఫ్రమ్ ద వాల్ సైడ్. సో అదే జస్ట్ పాయింట్ చెప్పింది ఏంటంటే, ప్రైమరీ సైడ్ అనుకోండి, ప్రైమరీ సైడ్ ఏమో ఏసీ సైడ్ అంటాం. అవునా, సెకండరీ సైడ్ ఏమో డిసి సైడ్ అంటాం. ప్రైమరీ సైడ్ ఏమో మనం యూజ్ చేసేది ఏంటమ్మా, స్టార్ యూజ్ చేస్తాం. సెకండరీ సైడ్ ఏమో డెల్టా యూజ్ చేస్తాం. సింపుల్ పాయింట్. ఓకే, సో దెర్ ఆర్ ఇంక్రీజెస్ ఇన్ ఎడ్డీ కరెంట్ లాసెస్ డ్యూ టు హార్మోనిక్ కరెంట్. ప్రాబ్లం ఉంది, కంపల్సరీగా వచ్చింది మనకి. అవునా, సో ఫర్దర్ వి గో ఫర్ యాక్చువల్లీ filters అన్నమాట. ఓకే, ద మ్యాగ్నటైజేషన్ ఇన్ ద కోర్ ఆఫ్ ద కన్వర్టర్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ బికాస్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్. ఏంటంటే, the alternating voltage from AC network containing fundamentals and several harmonics. Fundamental harmonics and several harmonics రెండు కంపల్సరీగా ఎగ్జిస్ట్ అవుతాయి ఇక్కడ. ప్రైమరీ అంటే ఈవెన్ హార్మోనిక్ అండ్ ఆడ్ హార్మోనిక్ అని చెప్పి చెప్తారు ఇక్కడ. ఓకేనా, అది ఫండమెంటల్ హార్మోనిక్స్ అని డిస్కస్ చేయొచ్చు మనం. సో ద డైరెక్ట్ వోల్టేజ్ ఫ్రమ్ వాల్ సైడ్ టెర్మినల్ హ్యాస్ ఆల్సో సమ్ హార్మోనిక్స్. ప్రైమరీ సైడే కదమ్మా, సెకండరీ సైడ్ దట్ ఈస్ డీసీ లింక్ సైడ్ కూడా మనకి ఏంటంటే హార్మోనిక్స్ ఎగ్జిస్ట్ అవుతాయి ఇక్కడ. ఓకే, అది ఒక పాయింట్ చెప్తున్నాను మనకి. ఓకే, అది ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్, వీటిని రిడ్యూస్ చేయడం అంటే ఫిల్టర్స్ యూస్ చేస్తారు. అంటే ఏంటి, ద ఏసీ అండ్ డీసీ హార్మోనిక్స్ ఆర్ జనరేటెడ్ ఇన్ హెచ్విడిసి కన్వర్టర్స్. అదేంటి సార్ మీరు చెప్పేదేమో డీసీ, మీరేమో ఏసీ హార్మోనిక్ జనరేట్ అవుతున్నాయి అంటే కంపల్సరీ. ఎలాగంటే, సో హెచ్విడిసి అంటే ఏంటంటే ప్రైమరీ సైడ్ నుంచి నువ్వు ప్రైమరీ సైడ్ కంపల్సరీగా కనెక్ట్ చేస్తావు. టు ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ చేసుకోనో లేదా రెక్టిఫైర్ కనెక్ట్ చేసుకొని ఏసీని డీసీ కన్వర్ట్ చేస్తావు. సో ప్రైమరీ సైడ్ ఎఫెక్ట్ అయితే కంపల్సరీగా డైరెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది డీసీ లింక్ ఇక్కడ. సో ద ఏసీ హార్మోనిక్స్ ఆర్ ఇంజెక్టెడ్ ఇన్ ద ఏసీ సిస్టమ్ అండ్ ద డీసీ హార్మోనిక్స్ ఇంజెక్టెడ్ ఇన్ ద డీసీ లైన్స్. ద హార్మోనిక్స్ హ్యావ్ ద ఫాలోయింగ్ అడ్వాంటేజెస్ ఆల్సో. ఇట్ కాజెస్ ద interference in telephone lines, right? Due to the harmonics, the power losses in machines and capacitors connected అంటే అడ్వాంటేజ్ అన్నాడు కానీ దిస్ ఇస్ ద సమ్ డిసడ్వాంటేజ్ ఆర్ దేర్. ఓకేనా, చిన్న రైటింగ్ మిస్టేక్ అమ్మా. హార్మోనిక్స్ వల్ల డిసడ్వాంటేజ్, ఓకేనా, ది ఫిల్టర్స్ వల్ల అడ్వాంటేజ్. అది రాయాల్సింది చిన్న మిస్టేక్ అయింది. ఓకే, ఇట్ కాజెస్ ఇంటర్ఫిరెన్స్ అనమాట. ఓకేనా, డ్యూ టు ద హార్మోనిక్స్ ఏంటంటే పవర్ లాసెస్ విల్ బి టేక్స్ ప్లేస్. ద హార్మోనిక్స్ ప్రొడ్యూస్డ్ resonance also. Right, instability of the converter controls. So harmonics exist ఏంటంటే instability of the converter controls అనమాట. రైట్, సో ద హార్మోనిక్స్ ఆర్ మినిమైజ్డ్. ఎలా మినిమైజ్ చేస్తాము, దేర్ ఆర్ 3 types అనమాట. ఏసీ, డిసి, హై ఫ్రీక్వెన్సీ ఫిల్టర్స్ అని ఉంటాయి. మొత్తం 3 types ఉన్నాయి. సో ద హార్మోనిక్స్ ఆర్ మినిమైజ్డ్ బై యూజింగ్ ఏసీ, డిసి, హై ఫ్రీక్వెన్సీ ఫిల్టర్స్. రైట్, the types of filters are explained below. That is a simple discussion, but brief discussion we can go
నెక్స్ట్ చాప్టర్స్ దట్ ఈస్ ఫిల్టర్స్ అండ్ చాప్టర్స్ మనకు ఉంది, అప్పుడు డిస్కస్ చేద్దాం నీట్గా. రైట్, ఏసీ ఫిల్టర్స్. ఏసీ ఫిల్టర్స్ ఏంటంటే ద ఏసీ ఫిల్టర్స్ ఆర్ ఆర్ఎల్సి సర్క్యూట్, కంపల్సరీగా ఆర్ఎల్సి ఉండాలి, ఓకేనా, కనెక్టెడ్ బిట్వీన్ ద ఫేజ్ అండ్ ఎర్త్. దే ఆఫర్ లో ఇంపిడెన్సెస్ టు ద హార్మోనిక్ ఫ్రీక్వెన్సీస్. లో ఇంపిడెన్సెస్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ రేట్ ప్రపోర్షనల్ టు రియాక్టెన్స్ కదా. సరే, thus the AC harmonic currents are passed through the earth. Both tuned and damped filters are used, right? So the AC harmonic filter also provide a reactive power required for satisfying the operation of the converters. So these filters are used to reduce the harmonics and like same in manner DC filters. DC filter is connected between pole bus and neutral bus. ఇదిగోండి పోల్ బస్ అండ్ న్యూట్రల్ బస్ అనమాట. ఇక్కడ ఇదిగోండి పోల్ బస్ అండ్ న్యూట్రల్ బస్ కనెక్ట్ చేస్తారు డీసీ లింక్స్ అనేవి, రైట్. సో ఇట్ డైవర్ట్స్ ద డీసీ హార్మోనిక్స్ టు ఎర్త్ కనెక్ట్ చేసాం కదా అక్కడ ఎర్త్కి, అండ్ ప్రివెంట్స్ ద ఫ్రమ్ ద ఎంటరింగ్ ఆఫ్ డీసీ లైన్స్ అనమాట. సచ్ ఫిల్టర్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ రియాక్టివ్ పవర్ యాజ్ డీసీ లైన్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ డీసీ పవర్, రైట్, అవునా కదా. So high frequency filters చూద్దాం. Go for high frequency filters. The HVDC converters may produce electrical noise actually in carrier frequency band that is from 20 kilohertz to 490 kilohertz. They also generate radio interferences noise also. అవునా, ఎప్పుడు చెప్పాం మనం. So high frequency filters are used to minimize noise interference with power line carrier. అంటే పవర్ లైన్ క్యారియర్ కమ్యూనికేషన్స్ అంటే ఏంటి, ఏదో కొత్తగా మాట. మన పవర్ లైన్స్ వెళ్ళే దారిలో పక్కన కమ్యూనికేషన్స్ లైన్స్ వెళ్తా ఉన్నాయి అనుకో, అప్పుడు ఇంటర్ఫరెన్స్ అక్కడ అవుద్ది. వీటిని రెడ్యూస్ చేయడానికి ఏంటంటే హార్మోనిక్ ఫిల్టర్స్ యూస్ చేస్తారని చెప్తున్నాడు, ఓకేనా. సచ్ ఫిల్టర్స్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ కన్వర్టర్ ట్రాన్స్ఫార్మర్ అండ్ స్టేషన్ ఏసీ బస్, రైట్. So these are about some normal discussion, that is AC filters, okay. Filters. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ ఇన్వర్టర్ వాల్వ్స్ అనమాట. ఇన్వర్టర్ వాల్వ్స్ అండ్ చూద్దాం. సో ఇన్వర్టర్ వాల్వ్స్ అంటే ఏంటంటే మనం దట్ ఈస్ నథింగ్ బట్ రెక్టిఫైర్ యూనిట్స్ లో యూజ్ చేసేవి. ఇది ఇదంతా రెక్టిఫైర్ యూనిట్ 3 phase 6, ఇది ఓన్లీ 6 pulse అనాలి, ఇది 6 pulse కదా. బోత్ కనెక్ట్ సిరీస్ లో కనెక్ట్ చేస్తే 12 pulse అయింది, అవునా. సో 12 pulse కన్వర్టర్ అవుతాం. 6 దట్ ఈస్ సర్క్యూట్ ఫర్ 12 pulse కన్వర్టర్. ఇది 6 వాల్వ్స్ 1 2 3 4 5 6 వాల్వ్స్ ఉన్నాయి మనకి. The modern HVDC converter use 6 pulse converter units. The total number of valves in each unit is 12. అంతే కదా, ఇప్పుడు చెప్పాను 6 pulses ఇది కరెక్ట్ సిరీస్ 1 2 3 4 5 6. The valve is made up of series connected thyristor modules, right? The number of thyristors valve depend on the required voltage across the valve, okay. The valves are installed in valve halls and they are cooled by air, oil, water and freon. Some discussion ante em ledhu ikkada, okay. The valve is made up of series connected thyristor modules అని చెప్పాడు. It coming to next one is reactive power source. Reactive power అంటేనే మనకు గుర్తు రావాలి. రియాక్టివ్ పవర్ is required for the operation of the converters actually ఇక్కడ. బట్ రియాక్టివ్ పవర్ ఏంటంటే if there is any voltage difference between these two stations, then reactive power needed. So reactive power is required for the operation of the converters. The AC harmonic filters provide reactive power partially. అంటే హార్మోనిక్స్ ఏంటంటే ఇక్కడ హార్మోనిక్ ఫిల్టర్స్ యూజ్ చేస్తాం కదా, అవి ఏం చేస్తాయి, రియాక్టివ్ పవర్ ని ప్రొడ్యూస్ చేస్తాయని చెప్తున్నాడు. The additional supply may also obtained from the shunt capacitor, series phase modifiers and static var systems. ఇవి కూడా చాయిస్ డిపెండ్స్ అపాన్ ద స్పీడ్ ఆఫ్ ద కంట్రోల్ డిసైడ్. యాక్చువల్గా మనం సపరేట్గా పెట్టుకోవాలనుకుంటే ఇవన్నీ యూజ్ చేసుకోవాలి. షంట్ కెపాసిటర్స్ కానీ, సింక్రోనస్ ఫేజ్ కండెన్సర్స్ కానీ, ఆర్ స్టాటిక్ వార్ సిస్టమ్స్. వీటిలో ఏదో యూజ్ చేసుకోవచ్చు ఫర్ ద జనరేషన్ ఆఫ్ రియాక్టివ్ పవర్, రైట్. అండ్ కమింగ్ టు లాస్ట్ వన్ ఇస్ దట్ ఈస్ స్మూతింగ్ రియాక్టర్స్. అండ్ లాస్ట్ వన్ ఇస్ నెక్స్ట్ హెచ్విడిసి సిస్టమ్ పోల్. స్మూతింగ్ రియాక్టర్స్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. యాక్చువల్గా స్మూతింగ్ రియాక్టర్స్ ఏంటంటే మెయిన్గా ఫాలోయింగ్ పర్పసెస్ చూడండి ఒకసారి ఎందుకో. ఇది ఇట్ ఈస్ కనెక్టెడ్ అంటే స్మూతింగ్ రియాక్టర్ ఈజ్ అన్ ఆయిల్ ఫిల్డ్ కూలింగ్ రియాక్టర్ హ్యావింగ్ లార్జ్ ఇండక్టెన్స్, ఓకే. ఇట్ ఈస్ కనెక్టెడ్ బిట్వీన్ సిరీస్ అండ్ కన్వర్టర్ స్టేషన్ అనమాట బిఫోర్ ద డిసి ఫిల్టర్.
ఓకే, ఇదిగోండి ఇక్కడ డయాగ్రామ్ చూపించమని చూపిస్తాను మీకు. డిసి ఫిల్టర్ ముందు ఏముంటుంది మనకి, స్మూతింగ్ రియాక్టర్ ప్లేస్ చేస్తాం. ఇది డిసి రియాక్టర్ అన్నమాట. డిసి ఫిల్టర్ ముందు, ఇది డిసి ఫిల్టర్ ముందు ఏంటంటే డిసి రియాక్టర్ యూజ్ చేస్తారు. ఓకే, they smooth the ripples in the direct current. స్మూత్ రిపుల్స్ వస్తాయి కదా మనకి, డైరెక్ట్ గా డీసీ లింక్ రాదు, రిపుల్స్ వస్తాయి మనకి. ఓకేనా, ది స్మూత్ ద రిపుల్స్ ఇన్ ద డైరెక్ట్ కరెంట్, రైట్. దే డిక్రీజ్ ద హార్మోనిక్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఇన్ డీసీ లైన్స్, రైట్. దే డిక్రీజ్ ద హార్మోనిక్ కరెంట్ అండ్ వోల్టేజెస్. దే లిమిట్ ద ఫాల్ట్ కరెంట్స్ ఇన్ డీసీ లైన్. అది మోసం అనుకుంటా. ఓకే, కాన్సిక్వెంట్ communication fails in inverters are prevented by smoothing reactors. Okay, so smoothing reactors reduce the steepness of voltage and current surges from the DC line. అంటే స్టీప్నెస్ అంటే హై వోల్టేజెస్ స్ట్రైట్ గా అంటే ఒకే లైన్ లో వస్తుంది అంటే డేంజరసే. సో అవేంటంటే వీ కెన్ స్మూతింగ్ రియాక్టర్స్ ఏంటంటే, రియాక్టర్ అంటే ఏందమ్మా, ఇట్ అపోజ్ ద ఫ్లో ఆఫ్ సడన్ కరెంట్స్ అంటే అపోజ్ చేస్తాయి. అందుకే ఏంటంటే ఇక్కడ కూడా అడ్వాంటేజ్ కింద నోట్ చేసుకున్నాం. ఓకేనా, అండ్ కమింగ్ టు లాస్ట్ వన్, HVDC system pole. Right, the HVDC system pole is the part of the HVDC system consisting of all the equipment in the HVDC substation. It also interconnects the transmission lines which during normal operating condition exhibit a common direct polarity with respect to the earth. So thus the word pole refers to the path of DC with the same, just the same. అంటే ఏదో కొత్తగా అనుకోమాకండి ఇక్కడ. దిస్ ఈస్ నథింగ్ బట్ ఒక జస్ట్ అంటే ఒక రిటర్న్ పాత్ లాగా అన్నమాట. రిటర్న్ పాత్ క్రియేట్ చేయడానికి మాత్రం ఇది HVDC సిస్టమ్ పోల్ లాగా యూజ్ చేసుకుంటున్నారు అనమాట. ఓకే, రైట్. అండ్ కమింగ్ దిస్ ఈస్ అబౌట్ యాక్చువల్లీ DC links and converter station equipment used. Okay, చూద్దాం. We'll continue in the next class. Last topic is there. After that we go for second unit. Okay, thank you.